కుటుంబ పార్టీగా మారిపోయింది బీఆర్ఎస్. ప్రభుత్వంలో వాళ్ళే కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారనేది మీ ఆరోపణ. ఉమ్. మరి దానికి సంబంధించి ప్రజల్లో కూడా ఆ రకమైన ఒక అభిప్రాయం వచ్చేసింది. వచ్చేసింది ఉమ్. అది 2019 నాటికే అదే వచ్చేసింది. అంటే ఇప్పుడు కుటుంబ పార్టీగా ఉండడం వల్ల వాళ్ళు ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయినా వాళ్ళ జ్ఞానోదయం కలిగిందంటారా? నేను అనేది ఏంటంటే మీరు చెప్తున్న విధంగా టీఆర్ఎస్ ఎదగాలంటే ఈ తప్పిదాల విషయంలో వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి, స్పష్టత రావాలి. వచ్చిందంటారా? రాలేదు రాలేదు వాళ్ళ దృష్టికోణం మారలేదు. ఇప్పటికీ కూడా అదే అహంభావం, ఇప్పటికి కూడా మేము మళ్ళీ గెలుస్తామనే దబాయింపు, ఇవన్నీ వదులుకోవాలి. ఎస్ మాది ఈ తప్పు జరిగింది, ముక్కు భూమికి రాస్తున్నాం, మళ్ళొకసారి ఇట్లాంటి తప్పులు చేయము, మీ వెంట ఉంటాం, మంచో చెడో ఈ తెలంగాణ సమాజం భవిష్యత్తుతో మా భవిష్యత్తు ఆధారపడి ఉంది, మేము తెలంగాణ కోసం నిలబడతాం, పనిచేస్తామని అంటే ప్రజలు ఇవాళ కాకపోయినా రేపైనా నమ్మేవాళ్ళు. కానీ ఆ మాట అనటానికి సిద్ధంగా లేరు కదా. వాళ్ళకు ఎంతసేపటికి మా వల్ల తెలంగాణ కానీ తెలంగాణ వల్ల మేము కాదు, మా వల్ల ప్రజలు కానీ ప్రజల వల్ల మేము కాదు అని. వెనకటికి కాళోజీ గారు చెప్పేది, గొర్రెలు అట చాలాసార్లు తమ ఒంటి మీద ఉన్న బొచ్చు గొర్రెల కాపరి ఒంటి మీద ఉన్న గొంగల్ నుంచే వచ్చింది అనుకునేవట. అట్లా అనుకున్నంతకాలము గొర్రెలు నమ్ముతూ ఉంటాయి. ఇప్పటికీ కేసీఆర్ వారు ఏమనుకుంటున్నారంటే ఆ గొర్రెల కాపరి వలె మా వల్లనే ప్రజలు బతుకుతున్నారు అని, మా వల్ల ప్రజలు బతుకుతున్నారు అని అనుకున్నంత కాలము ఆ పార్టీ ఎదగలేదు, ఆ పార్టీ మనుగడ సాగించలేదు. దృక్పథం మార్చుకోవాలి. ప్రజల వల్ల మేము బతుకుతున్నాం అనుకోగలిగితే అప్పుడు ప్రజల పట్ల జవాబుదారీతనంతో బాధ్యతతో వాళ్ళు వ్యవహరించడం మొదలు పెడితే అప్పుడు ఆ పార్టీకి ఏమన్నా భవిష్యత్తు, లేకపోతే అవినీతి సొమ్మును బాగా చేర్చుకున్నారని మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు. అవును, అవినీతి అనేది జనరల్ గా అందరు చేసే ఆరోపణ కదా. మీరు ఉద్యమకారుడిగా వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి మీ దగ్గర ఏదైనా కరెక్ట్ గా కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి మీ దగ్గర? అంటే నేను ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి, అప్పటికున్న సెక్రటరీలు కూడా మాట అన్నారు, కొనుగోలు ఒప్పందాలు సరిగ్గా లేవు, దీనివల్ల ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పుడు క్యాగు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికను చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న వాస్తవం ఏంటంటే దానికి ఓ పద్ధతి అనేది పాటించకుండా, హేతుబద్ధమైన విశ్లేషణ లేకుండా ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించిండ్రు, ఇష్టానుసారంగా సొమ్ము ఖర్చు పెట్టిండ్రు, ప్రభుత్వ సొమ్ము అనేది వాళ్ళు ఒక తేల్చి చెప్పారు. అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, తర్వాత విద్యుత్తుకు అవసరమైన పరికరాల కొనుగోలు, అవి పంపు సెట్లు ఇట్లాంటి వాటి కొనుగోలు, వీటిల్లో విపరీతమైనటువంటి అవినీతికి అవకాశం. ఎవరికైనా తనకి కావాల్సిన వాళ్ళకి ఈ కాంట్రాక్టర్లు కట్టబెట్టినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఓపెన్ టెండర్ పిలవలే, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, తనకు కావాల్సిన వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే పద్ధతిలో. అంటే అన్ని వేల కోట్ల రూపాయలు జరుగుతున్నప్పుడు కంపల్సరీ టెండర్ ని పిలిచి లీస్ట్ టెండర్ కే కదా ఇస్తూ అట్లా ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోవటం అనేది ఆ విద్యుత్ కేంద్రాల దానికి కావలసినటువంటి యంత్ర పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగింది, విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 4:30 లోపు మేము కరెంటు ఇప్పిస్తామని చెప్తే దాన్ని బేఖాతరు చేసి పక్కన పెట్టి ఏం చేసింది గవర్నమెంట్? ₹6.15 ఒక యూనిట్ కరెంటును కొనుగోలు చేశారు. ఏ స్టేట్ నుంచి అండి? ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్ నుంచి కొన్నది సుమారు ₹6.15, 25 పైసలు అయింది. దానికి అంత పెద్ద ఎత్తున ఖర్చు చేయటం అనేది అది ఒక అవినీతికి అవకాశం ఉంది అనేది మనకు కనబడతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో చాలా స్పష్టంగా ఒక మాట చాలామంది అధికారులు ఏమన్నారంటే ఆస్తిపరులైనటువంటి ప్రైవేటు వ్యాపారస్తులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా సొమ్ము రాబట్టుకున్నారని. ధరణి పేరుతో ఇవాళ చాలా విచిత్రం ఏంటంటే ఆ కంపెనీ వాళ్లకు పెద్దగా ల్యాండ్ రికార్డ్స్ వ్యవహారాలు చేయగలిగేంత శక్తి ఉన్న పెద్ద కంపెనీలు కావు, కానీ ఆ కంపెనీ దగ్గర ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళ చేతిలో ఉంది. ఆ సాఫ్ట్వేర్ను అడ్డం పెట్టుకొని భూమి రికార్డ్స్ను తారుమారు చేయటానికి వాళ్ళకు ఒక సంపూర్ణమైన అవకాశం దొరికింది. ఆ రకంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూమి, కొంత వివాదాస్పదమైన భూమి దక్కించుకోవటానికి వాళ్ళు ధరణి అనే పద్ధతిని ఉపయోగించారు.